సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులు వాళ్లే, పైసలు వాళ్లే తీసుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్ళ నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయి, కానీ మునుగోడుకు ఏం రావడం లేదంటూ సీఎంపై ఫైర్ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వనందుకు మునుగోడు నియోజకవర్గానికి నిధులైనా ఇవ్వాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులే రావడం లేదని మండిపడ్డారు. 100 సార్లు మంత్రిని కలిసినా ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు. తనను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ఆపినా తాను ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి చురకలంటించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు ఇక రాదంటున్నాను అనాలనా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు ఇక రాదంటున్నాను అనాలనా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించి